చేతులెత్తి మొక్కుతున్నాను. తను తప్పు చేసింది. మీరు తన మాటలను మనసుకు తీసుకోకండి. అవును సాధు గారు, నన్ను క్షమించండి. నేను మీతో కోపంతో మాట్లాడను. నన్ను క్షమించండి. నేను ఆశలో పడి నా కళ్ళు కనిపించలేదు. మా అక్క దగ్గరికి లాక్కోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు తనే వచ్చి నన్ను శాపం నుంచి తప్పించింది. అమ్మా, నువ్వు నిజంగా దేవివి. నీ హృదయంలో ఎలాంటి ద్వేషం లేదు, ప్రేమ ఒక్కటే ఉంది. నీలాంటి వాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువగా ఉంటారు. నీ ముఖం చూసి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. సరోజ ఇదంతా చూసి నిశ్శబ్దంగా ఉండిపోయింది. తన కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. తనకి తెలిసి వచ్చింది తను చేసిన తప్పేంటో. ఆ అక్కపైనే ద్వేషం చూపించిందో ఇప్పుడు తనే అడ్డుకుంది. గంగ కాళ్ళపై పడింది. నన్ను క్షమించు అక్క. నేను గుడ్డిదాన్ని అయిపోయాను. నేను ఎప్పుడు నిన్ను చిన్న చూపుతో చూశాను, నిన్ను అవమానించాను. కానీ నువ్వు నా కోసం దయ చూపించావు. నువ్వు సరైన సమయంలో వచ్చి నన్ను శాపం నుంచి కాపాడావు. పర్వాలేదు చెల్లి, ఇప్పటికైనా నీ తప్పులు తెలుసుకున్నాను. అది చాలు నాకు. ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి మనం మంచి జీవితం మొదలు పెడదాం. అయినా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావక్క? నువ్వు మా ఇంటి దగ్గర నుంచి చాలా కోపంతో బయలుదేరావు. అప్పుడే నాకు అనిపించింది నువ్వేదో తప్పు చేస్తావు అనిపించింది. అందుకే నీ వెనకాలే వచ్చాను. గంగ ఇంకా సరోజ చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళారు. బావగారు, నన్ను క్షమించండి. ఈరోజు నేను నా అన్ని తప్పులకి క్షమాపణ కోరుతున్నాను. నేను చాలా సిగ్గుపడుతున్నాను. నేను నీకు క్షమించేస్తాను చెల్లి. ఇప్పుడు నువ్వు బాధపడకు. ఎప్పుడూ కలిసే సంతోషంగా ఉందాం. మా జీవితంలో సంతోషంగా ఉండేది. అవునక్క, నువ్వు నిజం చెప్తున్నావు. ఇప్పుడు మేము కొత్తగా మొదలు పెడదాం. నేరుగా నా వదిలి మన మధ్య దూరం పెట్టింది. ఇప్పుడు ఆ దూరాలన్నీ నేను చెరిపేస్తాను. ఇక నుంచి మనమందరం కలిసే ఉందాం. అన్ని పండుగలు కలిసే చేసుకుందాం. ఇప్పుడైనా తమ్ముడితో ఆడుకోనిస్తావా లేదా? ఎంతసేపన్నా ఆడుకో. ఇక్కడ నుంచి అక్క చెల్లి ఇంకా అందరూ చాలా సంతోషంగా ఉంటారు. గంగ తన మంచి మనసుతో చూపించింది. ఎవరి మనసు అయితే స్వచ్ఛంగా ఉంటుందో దేవుడు వాళ్ళకి ఎప్పుడూ తోడుగా ఉంటాడు. అయినంత వరకు మంచి చేయడానికి ఆలోచించండి. చెట్టుని కొట్టడం మొదలుపెట్టాడు. చెట్లు కదలడంతో పిల్లలు అరుస్తున్నారు. వద్దు వద్దు, ఈ చెట్టును నరకొద్దు. మేము చెట్టు పైన కూర్చుని ఉన్నాము. మేము కింద పడిపోతాము. దయచేసి దీన్ని నరకొద్దు. కట్టెలు కొట్టే అతని స్వామిని అలానే చూస్తూ ఉన్నాడు. అతని పైకి చూసేసరికి ఆ పిల్లలు నడుస్తూ ఉన్నారు. చెట్టు పైన ఇలా కూర్చున్నారు. ఏమిటి బిడ్డలు?
అక్కడ ఎందుకు కూర్చున్నారు మీరు? బాబా మేము రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాము. మా నాన్న రాలేదు. మాకు భయం వేసింది. అందుకే చెట్టు పైకి ఎక్కాము. మా నాన్న మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళారు. బిడ్డలు, మీరు రాత్రంతా ఇక్కడే ఉన్నారా? మీకు వేరే ఇల్లు ఏం లేదా? ఇంకా మిమ్మల్ని మీ నాన్న ఎందుకు వదిలిపెట్టారు? ఇక్కడ ఉంటామని మా నాన్న మాపై కోపంగా ఉన్నాడు. బాబా మమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్ళండి. మాకు అమ్మ నాన్నలను చూడాలని ఉంది. వాళ్ళు వచ్చేస్తున్నారు. మనం మర్చిపోలేము. మీరు తీసుకుని వెళ్తారా మా ఇంటికి? లేదు బిడ్డ, ఏ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మర్చిపోరు. ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారేమో. బాబా మీరు మమ్మల్ని కొట్టరు కదా? ఇంకా మమ్మల్ని ఇక్కడే వదిలి వెళ్తారా? నాకు భయంగా ఉంది. లేదు తల్లి, ఇలా అనేసావు. నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. లేదు బిడ్డలు, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టను. నేను ఉండగా మిమ్మల్ని ఎవ్వరూ తాకలేరు. మీ ఇల్లు ఎక్కడుందో చెప్పండి, నేను వదిలేస్తాను. బాబా మాకు అసలు ఏదీ గుర్తు లేదు. మేము ఎటువైపు నుంచి వచ్చామో మాకు దారి తెలియదు. సరే పదండి, నేను మిమ్మల్ని మా ఇంటికి తీసుకొని వెళ్తాను. నాకు ఎవరూ సంతానం లేరు. మీరు నా బిడ్డలుగా ఉండండి. సరే, కానీ ఒకవేళ నాన్న ఇక్కడే వస్తారేమో మమ్మల్ని వెతుకుతూ, అప్పుడు మీరు ఏం చెప్తారు? నేను తనతో ఇలా చెప్తాను, వాళ్ళు నా ప్రాణం, నేను వాళ్ళని వదిలి ఉండలేను అని అంటాను. పిల్లలు ఒకళ్ళనొకళ్ళు చూసుకుని నిశ్శబ్దంగా అతని వెంట వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి అతని భార్య ఊర్మిళ బయట వస్తుంది. ఊర్మిళ ఆశ్చర్యంగా ఆ పిల్లల్ని చూసి ఇలా అంటుంది, అరే ఈ పిల్లలెవరు? మీకు ఎక్కడ కనిపించారు? అడవిలో కనిపించారు. వాళ్ళ నాన్న వదిలేసి వెళ్ళాడట. నేను అనుకున్నాను మన ఇంటికి తీసుకుని రావాలని. మా ఇంట్లో పిల్లలు కూడా లేరుగా. వాళ్ళని ఆ పరిస్థితుల్లో చూసి నాకు దయ కలిగింది. అలా అయితే ఇప్పటి నుంచి వీళ్ళే మన పిల్లలు. నా పిల్లలు ఇంటి లోపలికి రాండి. ఇప్పటి నుంచి మీరే నా పిల్లలు. ఇంకా నేను మీకు అమ్మని. ముగ్గురు పిల్లలు అమ్మను హత్తుకున్నారు. మొదటిసారి ఏ స్వార్థం లేకుండా మన వాళ్ళు అని అన్నారు. రాత్రి అయ్యింది. చల్లటి గాలి, కటిక చీకటిలో మౌనం ఒక్కటే మిగిలింది. లలిత ఇంటి బయట ఏడుస్తూ కూర్చుంది. ఒకవైపు రైతు రాము ఒక్కసారిగా మౌనంగా కూర్చున్నాడు. చూడండి, నా మనసు ఒప్పుకోలేదు. మన పిల్లల్ని అడవిలో వదిలేశాను. ఎలా పడుకున్నాను? పిల్లలు భయపడదు. అసలు మీకు వదిలి వచ్చేటప్పుడు మనసు ఎలా ఒప్పుకుంది? జాలి అనిపించలేదా? గుర్తు చేయకు లలిత, నా గుండెలో మంటగా ఉంది. నా చేతులారా నా బంగారు తల్లులు దూరం అయ్యారు. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా అయితే జంతువులతో లేదా ఎవరైనా చెడ్డ మనుషులతో నేను బ్రతకలేను రాము. నిజం చెప్తున్నా. లలిత ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది. రాము తన వైపు చూడలేకపోతున్నాడు. నేను చాలా దీన పరిస్థితిలో ఉన్నాను. నేను ఒక దురదృష్ట తండ్రిని. నేను వాళ్ళని కాపాడలేకపోయాను. ఎంతలోనే ఇచ్చాను. నా చిన్నారులు పడుకునేటప్పుడు ఏం చెప్పేవారు? అమ్మ, నాన్నకి మేమంటే ఇష్టమేనా? కానీ ఇష్టం ప్రేమ అని చెప్పుకుంటూ ఉంటే వదులుగా జీవితంలో పోషించాల్సి వస్తుంది. ఇక నేను ఓడిపోవడం చెప్తా. నేను ఓడిపోవడం. నీకు ఒక